బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై గందరగోళం నెలకొంది. ఇవాళ ఇచ్చిన 42% రిజర్వేషన్లతో ఏ నోటిఫికేషన్ అయితే విడుదలైందో దానిపై హైకోర్టు స్టేని విధించింది. మరి ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వం ముందు ఒకే ఆప్షన్ ఉంది. మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలంటే 23% రిజర్వేషన్లతో కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలా? మరి పాత రిజర్వేషన్లతో కొత్త నోటిఫికేషన్ ఇస్తే సజావుగా ఎన్నికలు జరగబోతున్నాయా ఏంటి? ఒక్కసారి మనం చూస్తే కనుక ఇప్పుడు ఆల్రెడీ జీవో 9 పై స్టే విధించింది. మరి ఆ జీవోని క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారా, లేకపోతే పాత పద్ధతిలో 23% రిజర్వేషన్లతోని నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా? దీనిపై ఒక రకంగా తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం అందరికీ ఒక గందరగోళంగా ఒక సిట్యువేషన్ అయితే చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. తెలంగాణ మనం చూస్తే కనుక ఇతర రాష్ట్రాల్లో తమిళనాడు లాంటి రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు అక్కడ అమలు అవుతున్నాయి. మరి అలాంటి పద్ధతిలో ఇక్కడ ముందుకెళ్లే పరిస్థితులని తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం అయితే ప్రయత్నించింది. సుప్రీంకోర్టు ఏదైతే ట్రిపుల్ టెస్ట్ అని చెప్పేసి ఒక ట్రిపుల్ టెస్ట్కి సంబంధించి ఏదైతే పద్ధతిని సుప్రీంకోర్టు ఫాలో అవుతుందో అదే పద్ధతిని తెలంగాణ ఫాలో అవుదామని ప్రయత్నించింది. దానికి అనుగుణంగానే జనగణన చేసి 69.9% ఇళ్లల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన జనగణన చేసిన తర్వాత దీంట్లో 56% బీసీ రిజర్వేషన్కి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఒక సర్వేని విధించారు. దాని తర్వాత లీగల్గా దీన్ని ఛాలెంజ్ చేయడానికి హైకోర్టుకు కూడా వెళ్ళారు. ఆ ట్రిపుల్ టెస్ట్లో 2 టెస్ట్లని తెలంగాణ గవర్నమెంట్ సాధించింది, కానీ 3వ టెస్ట్కి ఫెయిల్ అయిపోయింది. అంటే 3వ టెస్ట్ అంటే ఏంటి? మినిమం అసలు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడానికి ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ని ప్రూవ్ చేయాలి. ఆ సర్కమ్స్టెన్సెస్ని హైకోర్టులో ఇవాళ ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టే దానికైతే స్టే వచ్చింది. మొత్తం మీద జీవోపై స్టే వచ్చింది. మరి జీవోని క్యాన్సిల్ చేసిన తర్వాతనే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలకి మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉందా ఏంటి? దీనిపై కొంత కన్ఫ్యూజన్ ఏదైతే క్రియేట్ అయిందో ఆ కన్ఫ్యూజన్ గురించి మాట్లాడడానికి మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. గోపాల్ శర్మ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోపాల్ శర్మ గారు చెప్పండి, ఇప్పుడు జీవోని క్యాన్సిల్ చేసిన తర్వాతనే మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేయాలా? పాత రిజర్వేషన్స్లో ఏదైతే కేటాయింపులు జరిగాయో అదే పద్ధతిలో నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకెళ్లే అవకాశం ఉందా? ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఎలాంటి ఇబ్బందులు అడ్డంకులు ఉన్నాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు అడ్డంకులు ఉన్నాయి? అంటే దీన్ని రెండు భాగాలుగా చూడాలి. ఇప్పుడు సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఇరుపక్షాలవి ఇవాళ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఫస్ట్ ఏమన్నారంటే ఈ 42% అమలుపై స్టే ఇచ్చారు. ఫస్ట్ 42% రిజర్వేషన్లు అమలు చేయొద్దు అని ఇచ్చారు స్టే. ఆ తర్వాత మళ్ళీ అడ్వకేట్స్ అడిగితే లేలే మళ్ళీ, ఎందుకంటే నోటిఫికేషన్ కూడా ఒకవేళ 42%కే ఇచ్చి ఉంటారు కదా వీళ్ళు, ఇన్ యాంటిసిపేషన్ దట్ దే విల్ గెట్ అన్ ఆర్డర్ ఇన్ హైకోర్ట్. అంటే వాళ్ళు ఊహించుకున్నారు డెఫినెట్గా మేము 42% ప్రకారం మా కోర్టులో ఎలాంటి స్టే రాదు, వీ కెన్ గో ఫార్వర్డ్ అని అనుకొని ఎన్నికల నోటిఫికేషన్ కూడా 42%కి ఇచ్చుకున్నారు. సో అక్కడ ప్రాబ్లం అయింది. అది కనుక ఇప్పుడు ఏమవుతుంది, ఎన్నికలు జరగలేవు, అది అమలు పరచడానికి కూడా వీలు కాదు 42%. సో ఇప్పుడు ఒకటే ఆప్షన్ ఏముందంటే, వీళ్ళకి ఏదో 4 వారాలు టైం ఇచ్చారు కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి. 4 వీక్స్ ఏదో టైం ఇచ్చారు. వీళ్ళు కౌంటర్ వేస్తారు. మరి 4 వారాల దాకా ఈ టెంపర్స్ అన్ని హై అయిపోతాయి. బీసీ సంఘాలు ఒక గొడవ అవుతుంది, ఇంకోవైపు ఏమో ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రక్రియ మొదలైపోతుంది. ఇప్పుడు ఇవాళ దాకా వాళ్ళు అఫెన్స్లో ఉన్నారు, ఇప్పుడు డిఫెన్స్లో పడతారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పార్టీ కానీ. సో వాళ్ళు వాళ్ళ ఫేస్ సేవింగ్ కోసం వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ కౌంటర్లు వేయాలి, ఎట్లా వేయాలి, ఏంటి, ఎట్లా ఈ ప్రాబ్లమ్స్ అన్ని అవుట్కమ్ ఎట్లా రావాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతాయి. అయితే గోపాల్ శర్మ గారు, ఇప్పుడు స్టే అనేది రిజర్వేషన్ ఆర్డర్ పై అలాగే జీవోపై రెండిటిపై ఉన్నట్ట నోటిఫికేషన్ రెండిటిపైన ఉంది. అంటే ఎలక్షన్ జరిగే అవకాశం లేనట. ఇప్పుడు సుప్రీంకోర్టుకి సంబంధించిన ట్రిపుల్ టెస్ట్లో
వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ఆ సర్కమ్స్టెన్సెస్, రిక్వైర్డ్ సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయి, బీసీలకి రిజర్వేషన్లని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉందని వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. అందుకే ఈ కారణాలు ఆపుతున్నాయి, అవే ఆపుతున్నాయి. మళ్ళీ ఒకవేళ కౌంటర్ 4 వీక్స్ తర్వాత వేస్తే అప్పుడు కూడా ఏంటి, ఏ పాయింట్తోని ప్రభుత్వం ముందుకెళ్ళే అవకాశం ఉండొచ్చు? అంటే స్పెషల్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో 50% దాటచ్చు. అది ఎక్కడ? షెడ్యూల్డ్ ఏరియాలలో, అంటే నోటిఫైడ్ షెడ్యూల్ ఏరియా, అరుణాచల్ ప్రదేశ్, అదేది అరుణాచల్, తర్వాత మిజోరాం, అట్లాంటి ప్లేసెస్లో షెడ్యూల్డ్ నోటిఫైడ్ ఏరియాస్లో 50% మించచ్చు అని రాజ్యాంగం చెప్తుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ ఎక్సెప్షన్ సర్కమ్స్టాన్సెస్ లేవు కదా. సో ఆ 50% అప్పర్ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని అధిగమించలేరు వీళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో 50% లోబడే ఉండాలా. ఆ లాజిక్ మిస్ అయిపోయినారు వీళ్ళు. అంటే తమిళనాడు ఎగ్జాంపుల్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కదా గోపాల్ శర్మ గారు. ఏంటది? తమిళనాడు. అదే తమిళనాడులో ఏమో వాళ్ళు రిజర్వేషన్స్ అమలు చేయడానికి 9th షెడ్యూల్లో పెట్టారు. అది 9th షెడ్యూల్లో పెడితే కోర్టులకు పవర్స్ ఉండవు, ఇంకా ఇంటర్ఫియర్ అయ్యేది. సో అది అక్కడ వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టి ఉంటారు, నాకు కరెక్ట్ తెలియదు అది. బట్ అక్కడ ఏం చేశారో నాకు కరెక్ట్ ఐడియా లేదు అది. ఓకే. బట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉందా? అంటే వెళ్తే ఈ జీవోని క్యాన్సిల్ చేసి, నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి, పాత రిజర్వేషన్తో వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ వెళ్ళాల్సి వస్తే? ఎస్, అది 2018 అమెండ్మెంట్, కొన్ని వేరే అంశాలలో అమెండ్మెంట్స్ జరిగినాయి. ఆ 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారము అప్పుడు 23%తో ఎన్నికలకు పోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే రీనోటిఫికేషన్ ఇవ్వాలి, రీషెడ్యూల్ చేయాలి, ఎన్నికలని రీనోటిఫికేషన్ ఇవ్వాలి. రీనోటిఫికేషన్లో స్పష్టంగా 2018 చట్టం ప్రకారము 23%తోనే మేము వెళ్తాము అని చెప్పు కనుక పోయే అవకాశం ఉంది. ఫైనల్ అవకాశం అది ఒకటే ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి, వేరే ఛాన్స్ లేదు. కానీ అట్లా పోతే వీళ్ళకి డిఫీట్ అయినట్టే కదా. మేము నిన్నటిదాకా ఇవాళ దాకా మేము 43% సాధిస్తాము, బీసీ ఛాంపియన్ల మేమని చెప్పుకోవడానికి చెప్పుకున్నారు కూడా వాళ్ళు. బట్ ఇప్పుడు ఈ స్టే వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుంది, రాజకీయంగా పొలిటికల్గా నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు మరి ఏం స్ట్రాటజీస్ అప్లై చేస్తారు అని ఒక మాట అన్నాడు మొన్న రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఎన్నికలకు పోతామని. అంటే పార్టీ పరంగా 42% ఇస్తాము, 23% గతంలో రిజర్వేషన్స్ ఉన్నాయి, ఆ ప్రకారం పోతామన్నట్టు ఇండికేషన్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఎప్పుడో. సో ఇప్పుడు ఒకటే ఆప్షన్ ఏంటంటే పాత చట్టం ప్రకారం 23% రీనోటిఫై చేసి రీషెడ్యూలింగ్ ఆఫ్ ఎలక్షన్స్ చేస్తే మళ్ళీ ఎన్నికలకు పోవచ్చు. అప్పుడు ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు పోయి కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రభుత్వం. మేము 23% ప్రకారం చేస్తాము, మీరు మాకు అనుమతి ఇవ్వండి అంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అధికారం ఉంటుంది. వాళ్ళు అన్ని